నా పేరు జమున, మాది నాచుపల్లి విలేజ్. నేను ఒకప్పుడు బోన్ ప్రాబ్లంతో ఉన్నాను. ఓకే. పోయిన సంవత్సరం 28వ డేట్ నాడు ఫోన్ చేశాను. నన్ను బ్రతకదు అని చెప్పారు. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. అమ్మా. అయితే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాను, నా ప్రాబ్లం ఇలా ఉంది, బోన్ సర్జరీ చేయాలంటున్నారని. అప్పుడు మమ్మీ డాడీ ప్రేయర్ చేశారు. బోన్ సర్జరీ ఆగిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. ఏ మెడిసిన్ లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నాచుపల్లి, జైత్యాల డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాలుగా బాధపడ్డారమ్మా అలాగా బోన్ ప్రాబ్లంతో? ఒకటే రోజులో అలా అయింది. 1 డేలో అలా అయింది అంటే డాక్టర్స్ ఏం చెప్పారు? బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఓకే. ఈమెది ఆపరేషన్ చేసినా ఈమె బ్రతకదు, ఓకే. మా బాధ్యత కాదు అని అందరితోటి సిగ్నేచర్ పెట్టించుకున్నారు. తర్వాత ఏం జరిగిందమ్మా? ఆ రోజు నేను ఇక్కడికి ఫోన్ చేశాను. ప్రేయర్ టవర్కి కాల్ చేశారు. ప్రేయర్ రిక్వెస్ట్ కాల్ చేశాను. నా ప్రాబ్లం ఇలా ఉంది, 1 lakh డిపాజిట్ పెట్టమన్నారు. ఓకే. మా చేతిలో 30,000కి ఎక్కువ లేవు. ఆ రోజు అనుకున్నాం, దేవుడా నీ చిత్తమైతే నా కొడుకు అనాథ కావద్దు, నేను ఎలా ఉంటానో నాకు తెలియదు అని అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల ఇలా నేను ఇప్పుడు బ్రతికున్నాను. ఏ మెడిసిన్ లేదు, ఇలాంటి మెడిసిన్ లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. గట్టిగా చెప్పకూడదామండి ఒకసారి. ముఖ్యంగా శనివారం ఎప్పుడు కూడా బెల్లంపల్లి రావాలి. శనివారం రండి. సువార్త ఉజ్జీవ సభ సాయంత్రం బెల్లంపల్లిలో 6 నుంచి 9 వ్యక్తిగతంగా ప్రే చేయించుకోవచ్చు. ఆదివారం బెల్లంపల్లిలో మొదటి ఆరాధనలో దైవజనులు ఉంటారు.